అక్రమ సంబంధం నేపథ్యంలో టీ స్టాల్ నడుపుకుంటున్న ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. తనతో ఉంటున్న మరో వ్యక్తితో సన్నిహితంగా మాట్లాడుతుందన్న అనుమానంతో ఆమె ప్రియుడే ఆమెను హత్య చేశాడు. ఈ సంఘటన నిర్మల్ జిల్లా భైన్సా పట్టణంలో చోటు చేసుకుంది. భైన్సా మండలం కుంసర గ్రామానికి చెందిన అశ్వినికి వివాహమై మనస్పర్ధల కారణంగా భర్తతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలోనే ఆమెకు భైన్సా పట్టణంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన ఇప్పరే నగేష్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. ఇక అప్పటి నుంచి ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. అశ్వినికి జీవనోపాధి కోసం భైన్సా పట్టణంలోని సంతోషిమాత ఆలయం పక్కన నగేష్ టీ పాయింట్ పెట్టించాడు. అంతా సాఫీగా సాగిపోతుందని అనుకునే సమయంలోనే నగేష్ తో ఉండే ఓ వ్యక్తితో అశ్విని సన్నిహితంగా మాట్లాడుతూ ఉండేది. అంతేకాక అశ్విని అతడితో తరచూ ఫోన్ లో మాట్లాడుతూ ఉండేదని నగేష్ అనుమానించాడు. ఈ విషయం పైన నగేష్ ఆమెను పలుమార్లు హెచ్చరించాడు. అయినా పరిస్థితుల్లో మార్పు లేదు. దీంతో సోమవారం ఉదయం దీనిపైన ఇద్దరి మధ్య టీ స్టాల్ లోనే గొడవ జరిగింది. ఈ క్రమంలోనే ఆమెను కత్తితో విచక్షణారహితంగా పొడి చేశాడు. రాడ్డుతో కొట్టాడు. తీవ్రంగా గాయపడిన అశ్విని రక్తపు మడుగుల్లో కొట్టుమిట్టాడుతూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అయితే ప్రియురాల్ని హత్య చేసిన నగేష్ ఎక్కడికి పారిపోకుండా ఆమె మృతదేహం పక్కనే కూర్చున్నాడు. ఈ దృశ్యాలు చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చిన భైన్సా పోలీసులు నగేష్ ను అదుపులోకి తీసుకున్నారు. అశ్విని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా హత్యకు దారితీసిన సంఘటన పైన పోలీసులు నగేష్ తో పాటు స్థానికులను విచారిస్తున్నారు.